నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలం పొడుగుపాడు ప్యాక్స్ కార్యాలయం ఆవరణలో ముదివర్తి పొడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు రైతులు ఘన స్వాగతం పలికారు. కోఆపరేటివ్ అధికారుల సమక్షంలో పొడుగుపాడు సొసైటీ చైర్మన్గా నాగిరెడ్డి శ్యాంసుందర్ రెడ్డి, డైరెక్టర్లుగా నర్రా శ్రీనివాసరావు, నాగిరెడ్డి జయశంకర్, ముదివర్తి సొసైటీ చైర్మన్గా తన్నీరు రాజయ్య, డైరెక్టర్లుగా బాడుగ మస్తానయ్య, వరికొండ సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈరోజు స్థలమంచి గుండాలంపాలెం ఎల్లైపాలెం చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఎల్లైపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షులుగా ఏకల్లు వంశీధర్ రెడ్డి, డైరెక్టర్గా శ్రీ మండలపు వెంకటేశ్వరరావు, ఇంకో డైరెక్టర్ గా శ్రీ బెల్లం చిట్టిబాబు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గుండాలపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా శ్రీ భద్రయ్య వినీల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ గా శ్రీ పల్లి శ్రీనివాసులు, ఇంకో డైరెక్టర్ గా శ్రీ పల్లెరెడ్డి సాయిమోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వీళ్ళు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తలవంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శ్రీ పిటి సూర్యనారాయణ గారు, అలాగే డైరెక్టర్ శ్రీ నక్కల రవి, ఇంకో డైరెక్టర్ శ్రీ కుద్దర్తి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఎక్కువగా రైతులకి ఉపయోగపడేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన సహకార సంఘాల ప్రాతినిధ్యాన్ని వహించిన వీళ్ళందరూ కూడా రైతులకి అండదండలుగా ఉండి, సహకార సంఘాల అధ్యక్షులు కూడా రైతులకి ఎప్పుడు రుణాలు అవసరమైతే అప్పుడు రుణాలు, సబ్సిడీలో వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు, అదేవిధంగా ఏ టైంలో వాళ్ళకి ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ ఓపిక రైతులకి కావాల్సినటువంటి అందించాలని మిమ్మల్ని అందరినీ నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చుకున్న రోజే మీకు కానీ గౌరవం, ఆ పదవి ఇచ్చిన నాకు కానీ గౌరవం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అందరూ ఇదే మాత్రం కలిసి కట్టుగా ఉండాలని, మన కోవూరు నియోజకవర్గానికి వెన్నుతావాలని నాయకులందరూ కూడా మీకందరికీ నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.